ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో వచ్చేసి ఏంటంటే చిన్న సబ్స్క్రిప్షన్ చేసినాము. ఒక అమ్మాయి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండే. ఇంతకుముందు వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండే. సో ఇప్పుడు అమ్మాయి పెళ్ళి అయిపోయింది. సో ఇంతకుముందు అబ్బాయి ఫిజికల్గా కలిసిన ఫొటోస్ వీడియోస్ అబ్బాయి దగ్గర ఉన్నాయంట. సో అయ్యే ఫొటోస్ వీడియోస్ మీ హస్బెండ్ పంపిస్తే మీ ఫ్యామిలీ పంపిస్తే నాకు కలుస్తాను అంత కలవాలి ఈసారి నువ్వు నాకు కావాలనేసి అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది చాలా. సో అమ్మాయి మనకి ఇన్స్టాలో కాంటాక్ట్ అయ్యి అన్న నాకు సేవ్ చేయను అన్న, చాలా ప్రాబ్లమ్స్ నాకు హెల్ప్ చేయను చేసి సో అమ్మాయి మాకు కాంటాక్ట్ అయింది. సో ఫైనల్గా ఈ వీడియో చేయాలా వద్దా చేయాలి 3-4 డేస్ ఆలోచన చేసినాము. సో ఇలాంటి వీడియో చేసాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫైనల్గా చేసి అమ్మాయిని సేవ్ చేసినాము. సో లెట్స్ వాచ్ వీడియో. ఇంకోటి ఏంటంటే అమ్మాయి మనతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ ఉంది. సో అదే పెడుతున్న వీడియోలో చూడండి. మీరు మొత్తం చూస్తే తెలుస్తుంది వీడియో. మీరు మొత్తం చూడకుండా స్కిప్ చేసి అట్లా చూస్తే అర్థం కాదు మీకు వీడియో. మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు వీడియో అర్థమైతే కాల్ రికార్డింగ్ మొత్తం వినండి ఒకసారి. అమ్మాయి ఎంత బాధతో ఉందో ఏం చేస్తుందో అసలు అని. ఓకేనా? హలో హలో అన్న. హలో, ఎవరు? నేను మీ వీడియోస్ చూసి కాల్ చేస్తున్నా. చెప్పండి. నేను ఇంకొక అబ్బాయి రిలేషన్లో ఉన్నాము. ఇద్దరికి కొంచెం ప్రాబ్లం అయ్యి విడిపోయినాము. ఆయనకు మ్యారేజ్ అయింది, నాకు మ్యారేజ్ అయిందన్న. ఓకే. ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. మా హస్బెండ్ ఉంటారు ఇంట్లో. ఫోన్ వీడియో కాల్స్ అవన్నీ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు చాలా. కలుస్తా అని అంటున్నారు. కలవకపోతే వీడియోస్ ఫొటోస్ అన్నీ మీ వాళ్ళకి పెడతా, మీ హస్బెండ్ పెడతా అని అంటున్నారు అన్న. బెదిరిస్తున్నారు బాగా. ఫస్ట్ ఆయన ఎవరండి ఇంతకి? నేను కాలేజీలో చదివేటప్పుడు ఇట్లా పరిచయం అయినరు, రిలేషన్గా ఉన్నాం, ఇంకా క్లోజ్గా పరిచయం. ఇప్పుడు కలవకపోతే నేను మీ హస్బెండ్ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తా అని అంటున్నాను. మరి మేమేం చేయాలి దానికి? మీ వీడియోస్ చూసాం కదా, కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుందేమో, లైఫ్ సెటిల్ అవుతుందేమో అని అట్లా అని కాల్ చేస్తాను. మరి మీరే కొంచెం గట్టిగా వార్నింగ్ చేస్తారు అబ్బాయికి. వార్నింగ్ అంటే వింటలే అన్న. కలుస్తా అని అంటున్నారు. మరి ఏం చేయాలనుకుంటారు మరి? ఇప్పుడు కలవాలని అనుకుంటున్నా. కలిస్తే వీడియోస్ ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తా అని అన్నారు. అప్పుడు మీరు అబ్బాయిని పట్టుకోవచ్చు కదా. కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వండి మీ ద్వారానైనా. ఓకే. సరే రేపు చేయండి సరేనా? నేను ఈరోజు బిజీ ఉన్నాము. రేపు చేయండి ఓకేనా? రేపు మార్నింగ్ నాకు కాల్ చేయండి. మీరు అబ్బాయితో మాట్లాడలేదు నైట్. అబ్బాయితో మాట్లాడి రేపు కలుస్తా. రేపు ఏ టైం ఎక్కడ రావాలో సపరేట్గా కనుక్కో. అక్కడ పిలిపించేసండి. మీరు ఇద్దరు కలిసినాక నాకు ఆ లొకేషన్ పెట్టి ఆ లొకేషన్కి వచ్చేసి ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. సో ఫ్రెండ్స్ మీరైతే రికార్డింగ్ విన్నారు కదా. సరే రికార్డింగ్ ఎంత ఉందో ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసి మీకు మొత్తం అర్థమవుతుంది. వీడియోలో అసలు ఏం జరిగింది, అసలు అబ్బాయిని ఎట్లా పట్టుకుని ఎట్లా సేవ్ చేసాను అసలు నేను చెప్తే మీకు అర్థం. అసలు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. అసలు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అది మీకు అర్థమవుతుంది అబ్బాయి పరిస్థితి ఏంది, అమ్మాయి ఎట్లా సేవ్ చేసాం అనేసి. ఓకేనా? హలో, ఎక్కడున్నారన్నా? నేను లొకేషన్ దగ్గర ఉన్నా. నేను లొకేషన్ దగ్గర ఎక్కడ ఉన్నా? ఇదిగన్నా ఇక్కడ ఉన్నా. మీరేనా? పైన ఉన్నాడా? ఫోటో ఉన్నా పైకి. సరే పోయి అబ్బాయితో మాట్లాడేమన్నాడు సరేనా? ఆయన అటాక్ చేసానుకో మేము వచ్చేస్తాం ఒకటే. వచ్చి మా పట్టుకొని మేము చేస్తాం సరేనా? భయపడం వాళ్ళు ధైర్యంగా ఉందా? ఏమన్నా అటాక్ చేసిన పోయిందా నాకు మెసేజ్ చేయలేదు, కాల్ చేయి. నేను పైకి వచ్చేస్తా సరేనా? జాగ్రత్తగా ఉండు సరేనా? ఎక్కడ ఉండే? ఈ పక్కనే సరే వెళ్ళిపో సరేనా? ఎక్కడున్నారు? ఎక్కడనే కింద. ప్రాబ్లం ఏంటి? నువ్వు కావాలి నాకు అవసరం లేదు. నా జోలికి రాదు. ఎందుకు రావద్దు? ఎందుకు వస్తావు? ఇలా ఎన్ని పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు మీకు వద్దు అనుకుంటున్నా కాబట్టి కాముకున్నాను. లేదు, ఇందులో మనం కలిసి చేసినాము, కలిసి తిరిగినాము, వాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కాబట్టి నాకు ఈరోజు కావాలని చెప్పేసి నేను పిలిచాను. ఇందులో నాకు వద్దు, నాకు బ్లాక్ మెయిల్ తెలియకుండా ఫోటోస్ నా వీడియోస్ అన్ని డిలీట్ చేయి. అన్ని డిలే చేస్తా. ఎందుకంటే నాకు తెలిసినది ఏది కానీ నాకు నువ్వు కావాలి కాబట్టి పిలిచిన. ఈ రోజు గుర్తొచ్చిందా? నేను గుర్తొచ్చిందా? గుర్తొచ్చినట్టే నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ నా హస్బెండ్ పక్కన నీ ఫోన్ నేను వేసుకొని కూర్చోాలి. అది ఎప్పుడు కూర్చోవాలి మరి నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు నేను కూర్చోవాలి, ఎన్ని రోజులు ఎందుకు గుర్తొస్తుంది మనకి? పెళ్ళి ఇప్పుడు నువ్వు గుర్తొస్తా
నా మామూలు పిల్లలు ఎందుకంటే నువ్వు కావాలి నాకు వద్దనుకున్నా నిన్ను మర్చిపోయినా కూడా నాకు అవసరమే లేదు, నేను హ్యాపీగా ఉన్నా. అసలు నాకు ఫోటోస్ నా వీడియోస్ ఇంట్లో తిరిగింది మాకు గుర్తులేదు నీకు ఇంట్లో చూసినప్పుడు చేసినప్పుడు పోయినప్పుడు కూర్చున్నప్పుడు మాకు గుర్తులేదు కానీ ఇప్పుడు ఫోటోస్ వీడియోస్ అన్ని కావాలని చెప్పాను ఇప్పుడు నాకు కావాలి ఇప్పుడు నాకు కావాలి కాబట్టి అవసరం లేదు, ఎవరో కూడా నాకు తెలియదు. నీకు ఒక గంట ఇప్పుడు వీడియోస్ నాకు వీడియోస్ ఫోటోస్ అవి ఉన్నాయి ఫస్ట్ డిలీట్ డిలీట్ చేస్తే ఇప్పుడు నాకు కావాలి నువ్వు ఇంట్లో కావాలి కంపల్సరీ నాకు కావాలి ఇప్పుడు అవసరం లేదు ఎందుకు వస్తున్నట్టు ఇంట్లో అవసరం లేదు కాబట్టి పిలుచున్నావు ఇప్పుడు దూరం మీరు రోడ్ చేస్తున్నావు ఎందుకంటే ఇప్పుడు నాకు కావాలి ఇంట్లో గ్రీన్ అయ్యి చేసినాయి నా ఫోటోస్ ఉన్నాయి కాబట్టి ఫోటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి డిలీట్ చేసినట్టు నాకు కావాలి నాకు కావాల్సింది డిలీట్ చేస్తాను వీడియో కాల్స్ ఫోన్స్ చేస్తుంటే ఎవరు నా పక్కన ఉంటారా ఇంకా ప్రపంచం చెప్పు చెప్పు నీకు ఇందులో అన్నది నీకు అవిష్టం అంటున్నాను ఇలా ఉండడం లేదు ఇది అమ్మ ముందు ఆలోచించుకుని లవ్ చేసి చేసినప్పుడు నీకు బుద్ధిగా ఉన్నప్పుడు నువ్వు కనీసం అబ్బాయి దగ్గర తీసుకురా వెళ్ళి తీసుకుపోయేది పెళ్ళైంది నీకు అమ్మ పిల్లలు మరి చేస్తాడు అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు తీసుకొచ్చి
అరెస్ట్ చేస్తున్నాను నేను వెళ్ళాను మీ అమ్మాయికి స్టేషన్ వేసుకుని గుద్దలు వాళ్ళకి చూడు అదే చెప్తున్నా మహిళ ఫోన్ వస్తే ఈ దెబ్బ కోపం రాలేదు మనసు కనబడుతుందా కెమెరా పెట్టాను అమ్మాయి పని చేస్తున్నావు అమ్మాయి మీది చేస్తే ఫోన్ చేసి అట్లా వీడియో కాల్ చేసి ఫస్ట్ ఫోన్ మొత్తం ఇంత ఖరీదు ఉన్నారు ఇంత బుద్ధి జ్ఞానం లేదా మీకు అర్థం అన్ని చూసుకోండి ఒకసారి రాకపోతే కలవకపోతే ఫోటోస్ పెడతాను ఓకే ఓకే ఓకేనా ఇంకోసారి మా అమ్మాయి దగ్గర మొత్తం చేస్తే నేను ఇంకోసారి మా అమ్మాయి దగ్గర పోయినా అమ్మాయి ఫోన్ చేసిన మెసేజ్ చేసిన కాల్ చేసిన అనుకో ఇదే వీడియో చేసుకుని స్టేషన్ పెళ్ళని పిల్లలు పంపిస్తా ముందే చెప్తున్నా ఇంకోసారి అమ్మాయి పోవద్దు ఇలాంటి ఏడే చేయద్దు మీకు పిల్లలు పెద్దవాళ్ళు ఆమెకు అర్థం ఉంది పిల్లలు ఉన్నారు ఆ సంవత్సరం ఆ చేసుకుని సంవత్సరం నువ్వు చేసుకుంటున్నావు ఖర్చు తిరిగి రైట్ అయింది నీకు ఇంకా బుద్ధి లేదు ఒకసారి ఉండకు నమ్మవాకు ఎందుకున్నావు అన్నాడుగా ఫస్ట్ వెళ్ళగా ఎప్పుడు వచ్చావు కానీ నేను ఆలోచించరా బుద్ధిగా అన్నా ఎలా మాట్లాడుతున్నావు ఈ క్వశ్చన్ తెలంగాణ అక్కడ చూసుకోండి నేను ఎప్పుడే చెప్తున్నా ప్రజలు గుర్తుపెట్టుకో నీకు ఏమన్నా వచ్చిన కోపానికి కొడదాం ఆలోచించుకున్నా ముందే చెప్తున్నా అమ్మాయి దగ్గర రోజు రిపీట్ కావాలి అసలు నువ్వు అమ్మాయి విడి కాదు ఏ కాదు లేదు నెమ్మడికి మనం డిలీట్ చేసి పడలేదు సరేనా అమ్మాయి సారీ క్వశ్చన్ ఇంకొక గురిగా లేదమ్మా ఏం విషయం చేయండి దూరం ఎలా నీకు ఇట్లా వచ్చిపోదు అలా మనం ప్రొవైడ్ చేసేందుకు ఇంటి మీద ప్రాణాలు తెచ్చుకునేందుకు సో ఆలోచించేయండి పని చేస్తే అందరి ఫీలింగ్స్ ఉంటాయి అందరికంటే అందరూ చేస్తారు గోడ చేస్తారు మనం చూసి గోడ చేసుకోవాలి ఎవరైనా థ్యాంక్స్ కాదు అసలు ఎవరు సరేనా నిమ్మలంగా ఉండదు